బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సత్తా చాటింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని మించి భారీ విజయం సాధించింది. ఎన్డీఏలో జేడీయూ గతంలో కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకోగా కూటమిలోని మరో పెద్ద పార్టీ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఇదే కూటమిలో మరో పార్టీ అయిన చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ 75% స్ట్రైక్ రేట్ సాధించింది. గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచిన ఎల్జేపీ ఇప్పుడు భారీ విజయాన్ని సాధించింది. రెండు 2015లో సొంత బాబాయితో వచ్చిన విభేదాల తరువాత చిరాగ్ పార్టీ గుర్తుని ఎన్నికల సంఘం హోల్డ్ చేసింది. దీంతో ఎల్జేపీ రామ్ విలాస్ పేరుతో కొత్త పార్టీని స్థాపించాడు. 2020 ఎన్నికల్లో నితీష్ నాయకత్వాన్ని చిరాగ్ పాస్వాన్ వ్యతిరేకించారు. ఎన్డీఏలోని బీజేపీకి మద్దతిస్తూనే 137 సీట్లకు తమ పార్టీ తరపున అభ్యర్థుల్ని నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకు మాత్రమే పార్టీ పరిమితమైంది. కానీ ఆ ఎన్నికల్లో జేడీయూ ఓట్లకు గండి కొట్టింది. కనీసం 30-40 సీట్లలో జేడీయూ ఓటమికి కారణమైంది. ఒక్క సీటు కూడా గెలవకున్నా ఈ 5 ఏళ్లలో జనానికి మాత్రం చేరువయ్యాడు. తండ్రి వారసత్వం తీసుకొని దళిత నాయకుడిగా ఎదిగాడు. ఎన్డీఏతో కలిసి 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన 5 స్థానాల్లోనూ విజయం సాధించాడు. 100% స్ట్రైక్ రేట్ సాధించడమే కాకుండా కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో 29 చోట్ల పోటీ చేసిన చిరాగ్ నేతృత్వంలోని ఎల్జేపీ 75% స్ట్రైక్ రేట్తో దూసుకెళ్లింది. కొందరు ఈ విజయాన్ని ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ జనసేన విజయంతో పోలుస్తున్నారు. బీహార్ ఫలితాలు ఎవరు ఊహించని రేంజ్ లో వచ్చాయి. బీహార్లో ఎన్డీఏ గెలుస్తోందని ఎగ్జిట్ పోల్స్ అన్ని ఏకకంఠంతో చెప్పాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించిన అసలు ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఎన్డీఏ 200 సీట్లు దాటి చరిత్ర సృష్టించింది. బీజేపీకి ఎన్నడూ లేనని సీట్లు కట్టబెట్టారు బీహారీలు. బీహార్ అసెంబ్లీలో 243 స్థానాలున్నాయి. అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 122ను దాటాలి. కానీ ఎన్డీఏ పక్షం ఏకంగా 205 స్థానాలు దాటేసింది. అందులో బీజేపీ 94 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడింది. గత ఎన్నికల్లో 74 సీట్లు గెలిచిన బీజేపీ ఈ ఎన్నికలో మరో 20 సీట్లు అదనంగా సాధించింది. అటు జేడీయూ 83 సీట్లతో గత ఎన్నికలతో పోల్చితే దాదాపు రెట్టింపు సీట్లు కొల్లగొట్టింది. ఇక ఎల్జేపీ రికార్డు స్థాయిలో గతంలో ఉన్న ఒక్క సీటు నుండి 20 సీట్లను క్రాస్ చేసింది. ఇక మహాగఠబంధన్ విషయానికి వస్తే ఏ ఎన్నికల్లో చూడనంత దారుణ ఫలితాల్ని ఇండియా కూటమి చూస్తోంది. బీహారీలు పూర్తిగా తిరస్కరించారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ నినాదాలు, ఓట్ అధికార యాత్రలు ఏమాత్రం పనిచేయలేదు. కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కి పరితమై కేవలం 5 సీట్ల దగ్గర ఆగింది. అటు గతంలో 75 సీట్లు గెలిచిన ఆర్జేడీ ఈ ఎన్నికల్లో చావు దెబ్బతిని 24 సీట్ల దగ్గరే ఆగిపోయింది.
ఆఖరికి మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ గెలవటానికి చాలా కష్టపడ్డారు. కొద్దిసేపు ఆధిక్యంలో, కొద్దిసేపు వెనుకంజలో ఉంటూ వచ్చిన తేజస్వి యాదవ్ చివరికి 11,000 ఓట్ల మెజార్టీతో అతి కష్టం మీద గెలిచారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల నుండి పలువురు కీలక నేతలు ఓడిపోయారు. ఇటు ఎన్డీఏ కూటమిలో పెద్దగా తెలియని కొత్త అభ్యర్థులను కూడా ఓటర్లు గెలిపించారు.